అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు టుడే స్పెషల్ అయితే తెలుసా, మా చిన్నోడైతే ఆర్డర్ అయితే వేసాడండి. నాకు నిన్న నైటే వేసాడు, అమ్మ నాకు చికెన్ బిర్యానీ ఎలాగైనా చేయాలి ఈరోజు అని. సరే తప్పుతుందా, వాడైతే ఆర్డర్ వేసాడు. నిన్న నైటే మా వారు చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టారు. మార్నింగే లేసి బేగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యాను. ఇందుకే నేను ఏడు తిన్నాను అనుకుంటున్నారా, పాల్లోనైతే కొంచెం అటుకులు వేసుకొని పంచదార వేసుకొని అయితే తింటున్నానండి. నా బ్రేక్ఫాస్ట్ అదే ఈరోజు. నాకైతే చాలా ఇష్టం అలా తినడం. చాలామంది అలా తింటారు, నేను కూడా నాకు ఇష్టం ఇలా తినడం. ఇందుకే మా వాడు ఎందుకంటే ఆర్డర్ వేసింది. ఈరోజు స్కూల్లోనైతే పిల్లలందరినీ స్కూల్ నుంచి శివాజీ పార్క్ అయితే తీసుకెళ్తున్నారంటండి. బుక్స్ అయితే తెచ్చుకోవద్దన్నారంట. మా చిన్నోడిని సరదాగా బయటకు అయితే స్కూల్లోంచి తీసుకెళ్తున్నారంటండి వాళ్ళ టీచర్స్. అందుకని లంచ్ బాక్స్ కిందనే ఎడ్ చేయాలి అంటే నాకు చికెన్ బిర్యానీయే చేయాలని చెప్పేసి ఆర్డర్ వేసాడు. వాళ్ళ ఆడైతే నిన్న నైటే చికెన్ తెచ్చి ఉంచాడు. మార్నింగే లేసి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిల్లలకి ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. పిల్లలు చికెన్లో బోన్స్ అవి తీసానండి సపరేట్గా, ఎందుకంటే పిల్లలకి తినడానికి ఇబ్బంది లేకుండా నేనైతే ఓన్లీ చికెన్ పీసులే మెత్తనవన్నీ తీసుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. దుమ్ములన్నీ సపరేట్ చేసాను. నేను ఇందాక రైస్లోనైతే కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. రైస్ అయితే నానబెట్టుకోను, బాస్మతి రైస్లో అయితే నేను ఇలాగే చేసుకుంటానండి. చికెన్ అయితే సపరేట్గా ఫ్రై చేసుకొని కర్రీలా చేసుకుంటాను. బిర్యానీ ఇలాగ ప్రాసెస్లో తాలింపు పెట్టేసిన తర్వాత రైస్ ఉడికిన తర్వాత అప్పుడు చికెన్ అయితే వేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్ అయితే మా పిల్లలకి ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటే బాగుంటుంది కదండి, వాళ్ళు ఇష్టంగానే తింటారు. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఎందుకే వాడు క్యాప్ పెట్టుకున్నాడు కదండి. క్యాప్ ఎందుకు పెట్టుకున్నాడంటే స్కూల్లోనే ఎండ తగలకుండా పిల్లలకి క్యాప్ పెట్టి పంపించమన్నారంట. టీచర్స్ అయితే మెసేజ్ పెట్టారని క్యాప్ పెట్టుకున్నారు. మా వాడు ఇంట్లో కూడా పెట్టుకునే ఉంచేసుకున్నాడు. తీయమన్నా సరే తీయట్లేదు, అలాగే తింటానన్నాడు. సరేనన్నా తినే అయితే నీ ఇష్టం అని చెప్పేసి వదిలేసాము. ఇంకా వాడికి బ్రేక్కి అయితే డోనట్ అది పెట్టాను. లంచ్కి అయితే చికెన్ బిర్యానీ చేశాను. కొంచెం పెరుగు అయితే పెట్టాను. దాంతో ఆడికైతే పెరుగు లేకుండా అయితే బిర్యానీ తినడండి, కారం అంటాడు. అందుకని ఇలా పెట్టాను. మనం కారం లేకపోయినా కారం అని చెప్తాడు. కొంచెం ఇలా ఉడికిన రైస్లో అయితే చికెన్ వేసుకొని కలుపుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని ఉంచి కొంచెంసేపు ఉడికితే చాలా బాగుంటుందండి. ఇంతకీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, నా వీడియోస్కి సపోర్ట్ అయితే